రేపు షిరిడి సాయి రిలీజ్ అవుతుంది. ఇది నా కెరియర్లో ఒక పెద్ద మైల్ స్టోన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ సినిమా చూశాను, చాలా చాలా బాగా తృప్తిగా ఉంది, చాలా బాగుంది. ఎంత హిట్ అవుతుంది, ఎంత హిట్ కాదు అనే దాన్ని చెప్పడం కన్నా చక్కటి ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. నిన్నటి నుంచి ఫోన్లు రావటం అటువంటివి జరుగుతున్నాయి. థియేటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళకు వాళ్ళే థియేటర్స్ అన్నీ ఒక టెంపుల్స్ లాగా తయారు చేస్తున్నారు. ఇవాళ అంటే 5th ఈవినింగ్ షోస్ అన్నీ థియేటర్లు మూసేసి వాటిని కడిగి అక్కడ పూజలు చేయించి దాన్ని ఒక పవిత్రంగా రేపు షోకి రెడీ చేస్తున్నారని విన్నాను. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ అప్పుడు రోజు ఆయనకి ఒక పెద్ద స్టాట్యూ ఉండేది, సాయిబాబా స్టాట్యూ. మా షూటింగ్ మాకు ఎక్కడున్నా సరే లొకేషన్లో ఉండేది. దాన్ని కరెక్ట్గా ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టి రోజు ఆరతులు తీసి కానీ మేము దండం పెట్టుకుని కానీ షూటింగ్ మొదలు పెట్టేవాళ్ళం కాదు. అలాగే షూటింగ్ టైం అప్పుడు కానీ భోజనాలు కానీ అవన్నీ కూడా ఎక్కడ ప్రాపర్గా చేయించి ఇవన్నీ ఉండేవి. అండ్ అందరూ నాకు గుర్తు ఆల్మోస్ట్ యూనిట్ అందరి నుదుటి మీద విభూది ఉండేది. అండ్ మేము కూడా ఇలా చేసాము. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కూడా అది వాళ్ళు తీసుకుని చేస్తున్నారని చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతకుముందు నేను చేసిన సినిమాలు ఇటువంటి భక్తి సినిమాలు అన్నమయ్య అండ్ శ్రీరామదాసు. దాని తర్వాత ఇది చేస్తున్నాను. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అవి ఒక భక్తుడిగా చేశాను. ఈ సినిమా మాత్రం ఒక సద్గురుగా, ఒక దేవుడు ప్రతినిధిగా వేషం వేశాను. ఇక్కడ ఒక సద్గురుగా చేస్తున్నాను. కొంచెం భయం, కొంచెం టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. సినిమా చూశాక ఒక ధైర్యం వచ్చింది అండ్ బాగా చేశాను అని. అండ్ దీనికి కారణం మా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, అలాగే రైటర్స్ పరుచూరి బ్రదర్స్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు అండ్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ టీం వర్కే నన్ను సాయిబాబాలో బాగా చేశాను అంటే వాళ్ళందరూ కారణం. రాఘవేంద్రరావు గారి విజువలైజేషన్ కానీ డైరెక్షన్ కానీ ఇట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్. ఆయన బాగా సాయిబాబా భక్తుడు అండ్ ఆయనకి సో ఆ సాయిబాబా ఆయనలోకి వెళ్ళిపోయాడు. అండ్ దాని మీద బాగా రీసెర్చ్ చేశారు. అండ్ సో ఆయనకి బాగా అవగాహన ఉంది ఎలా ఉంటుంది అని. సో చాలా చాలా బాగా చేశారు. ఆ సాయి తత్వాన్ని ఆ డైలాగ్స్ ద్వారా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఆ డైలాగ్స్ చెప్తుంటేనే సగం చాలా బాగా యాక్ట్ చేశాడే అనిపిస్తుంది. అండ్ అంత బాగుంది. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ మీరు అందరూ విన్నదే. అండ్ సగం ప్రాణం సినిమాకి. ఇవన్నీ కాకుండా కెమెరామెన్ గోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన కూడా సాయిబాబా డివోటీ, పెద్ద డివోటీ. ఆయన ఎప్పుడు సాయిబాబా కళ్ళల్లో ఒక మెరుస్తూ ఉండాలి. ఆయన కళ్ళల్లో ఎప్పుడు ఒక నీళ్ళు అటు ఇటు కదులుతూ ఉండాలి, అంటే బయటికి రాకుండా కదులుతూ ఉండాలి. ఆయన ఫేస్లో ఎప్పుడు గ్లో ఉండాలి. ఆయన వెనకాల ఏదో ఆయన నడుస్తుంటే ఆయన చుట్టూ ఒక ఆరా లాగా ఉండాలి అని ఎన్ని మనసులో పెట్టుకుని లైటింగ్ త్రూ అవుట్ ద ఫిలిం చాలా జాగ్రత్త పడి చేశారు. అండ్ అలాగే సాయిబాబా అంటే ఆ ధుని అనేది ఎప్పుడు ఉంటుంది ఆయన పక్కన. ఆయనకి ఆ ధుని అంటే చాలా ఇష్టం. సో ఆ ఫైర్ షాడోస్ కానీ వాటితో కానీ చాలా బాగా ప్లే చేసి సినిమాలో అంతా ద్వారకామయ్యలో కానీ బయట ఆయన నడుస్తున్నప్పుడు కానీ ఆ ఫైర్తో బాగా ఆడారు. ఫైర్ కనపడదు మనకి సినిమాలో, బట్ ఆ ఫైర్ ఉన్న ఫీలింగ్ ఉంటాం. ఇటువంటివన్నీ ఆల్ దిస్ టీమ్ వర్క్ వాళ్ళు ఎంత కష్టపడి ఆలోచించి చేసినవన్నీ ఈ సినిమాలో సాయిబాబాని చక్కగా చూపించారు. నా ఫీలింగ్ వీళ్ళందరూ ప్రయత్నం, వీళ్ళందరూ కలిసి నాతో సాయిబాబాగా చేయించుకున్నారని నా ఫీలింగ్. నేను ఆయన నా లోపలికి వచ్చేసి ఏదో చేయించుకున్నారనేది తప్పు. అది నేను అలా అనుకోను. అండ్ మేము
ఆయనకి ఎంత దగ్గరగా వెళ్ళగలుగుతాం అనేదే మేమందరం ఆలోచించి ఈ సినిమా చేసాము. ఈ సినిమా సాయిబాబా చేయించుకున్నాడు అంటే మరి తీసేది కాదు, కానీ డెఫినెట్గా నేను అనుకోవటం ఈ సినిమా ప్రొడక్షన్ కానీ సినిమా షూటింగ్ కానీ అదంతా ఆయనే దగ్గరుండి చేయించుకున్నాడు అనొచ్చు. ఎందుకంటే నా ఈ 25-26 ఇయర్స్ కెరియర్లో ఈ 90 సినిమాల్లో ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఇంత ఈజీగా జరిగిన సినిమా ఇదే ఫస్ట్. ఎక్కడ ఎప్పుడు ఏది ఒక్క నిమిషం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. నా వర్క్ 55 రోజుల్లో అయిపోయింది సినిమాలో. అండ్ మొత్తం సినిమా 58-60 రోజుల్లో తీశారు. అండ్ ఒక నీళ్లు అలా పోస్తే దానికి ఏమీ అడ్డం లేనప్పుడు, ఏమీ ఆబ్స్టికల్స్ లేకుండా ఎలా స్మూత్గా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ సినిమా అంత చక్కగా అంత స్మూత్గా జరిగింది. అండ్ స్టార్ట్ అయిపోయింది, రేపు రిలీజ్ అవుతుంది. అండ్ మాకు అయిందన్నట్టు కూడా తెలియదు. అండ్ అది మేబీ ఆయన దగ్గర నుండి చేయించుకుని ఉండొచ్చు. బాబాని ఎవరు చూడలేదు, ఫోటోల్లో చూశారు. ఇట్లా వీడియో కెమెరాల్లో తీసి ఎవరు చూడలేదు. ఆయన ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఆయన వాయిస్ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. సో ఇదంతా ఎవరికాళ్ళు ఇంతకుముందు సినిమా చేసినప్పుడు వాళ్ళ యునిక్ వాళ్ళ స్టైల్లో చేశారు. నేను కూడా అలాగే చేద్దాము అనుకున్నాను. అండ్ దీనికి కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా అనే ఆయన ఒక యోగి, ఒక అన్ని బ్రహ్మజ్ఞానం తెలిసిన మనిషి, అన్నీ తెలిసిన మనిషి. అటువంటి మనిషి ఎంత హెల్తీగా ఉండాలో ఆలోచించండి. సో అది మనసులో పెట్టుకున్నాను. ఎంత వయసు వచ్చినా హెల్తీగా ఉంటారు, ఎంత వయసు వచ్చినా కళ్ళల్లో స్పార్క్ ఉంటుంది, నడకలో చురుకుదనం ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాను. అండ్ అలాగే మన డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆయన ఒక బాబాలాగా ఉంటారు. యాక్చువల్గా సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరే వేయచ్చు కదండి, నన్ను అడుగుతున్నారు ఏంటి అన్నాను. సో యాక్చువల్ ఆయన కూడా ఆయన ఎనర్జీ చూసినా, ఆయన మాట్లాడే తీరు చూసినా, ఆయన థాట్ ప్రాసెస్ చూసినా ఆయన ఒకళ్ళని నా ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నాను. ఆయన మ్యానరిజమ్స్ కొన్ని ఉన్నాయి. డెఫినెట్గా రేపు మీరందరూ సినిమా చూసినప్పుడు రాఘవేంద్రరావు గారు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకి అవి కనపడతా ఉంటాయి. అలాగే మా నాన్నగారిని, ఆయనకి 90 ఏళ్ళు వయసు వచ్చింది. ఏమాత్రం నాకన్నా స్ట్రైట్గా నడుస్తారు. అండ్ నాకన్నా బ్రహ్మాండంగా ఈ పడతం కూడా ఉండదు. మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. ఆయన కళ్ళు ఎప్పుడు అలా మెరుస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ స్కిన్ అలా గ్లో అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒక షైన్ ఉంటుంది. ఆయన కూడా మనసులో పెట్టుకున్నాను. వీళ్ళందరినీ ఇటువంటి ఇన్స్పిరేషన్స్ అన్ని మనసులో పెట్టుకుని ఒక సద్గురు అంటే వీళ్ళందరూ ఈ హెల్త్ ఇట్లా ఉంటాడు, చురుగ్గా ఉంటాడు అనేది మనసులో పెట్టుకుని సాయిబాబా రోల్ చేశాను. ఇన్స్పిరేషన్స్ వీళ్ళందరూ. ఓం సాయి శ్రీ సాయి అనే పాటతో స్టార్ట్ చేశారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు బాగా తెలియగలరు ఆయన. ఎందుకంటే దానికి ముందు ఏమంటే నేను ఎలా నడవాలి, ఏంటి మేనరిజమ్స్, ఏం చేయాలి అని అడిగాను. ప్రీవియస్ నైట్ రేపు షూటింగ్ స్టార్ట్ చేస్తా, నువ్వేం వరి అవుతావు, రేపు షూటింగ్కి రా, అంతా అక్కడే సెట్ అయిపోతుంది అన్నారు. ఓపెనింగే ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అని ఇటు ఒక 10 మంది భక్తులు, ఇటు ఒక 10 మంది భక్తులు వాళ్ళు పాడుతుంటే నన్ను నడవమన్నారు. ఆటోమేటిక్గా 2-3 షాట్లు అది వచ్చేసింది. అక్కడ నుంచి ఆ సెట్ అయిపోయింది. ఆ రోజు బై ఈవినింగ్ ఆ సాయంత్రం అయ్యేటప్పటికి బాబా మేనరిజమ్స్ ఏంటి, ఎలా చేయాలి. బాబా ఒక సినిమాలోనే బాబా చెప్తారు, నేను దేవుడికి ప్రతినిధిని అంటే ఒక మెసెంజర్ని అంటే బాబా దేవుడితో మాట్లాడుతూ ఉండాలి కదా, ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఇటువంటివన్నీ సెట్ చేసుకుని మనసులో చేశాను. సద్గురు, ఒక గురువు అనేవారు మనందరికి భగవంతుడికి దేవుడి దగ్గర రీచ్ అవటం చాలా కష్టం. బట్ ఒక గురువు దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకోవడం చాలా ఈజీ. సో ఈ బాబా అని ఆయన ఒక సద్గురు. సో అందుకునే మీరందరూ బాబాకి ఇంతమంది డివోటీస్ ఉన్నారంటే వాళ్ళందరూ ఇదే రీజన్తో, వేరే రీజన్ ఏం కాదు, ఇదే రీజన్తో ఆయనకి దగ్గర అవుతున్నారు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తానికి అంత ఈజీ కాదు. దేవుడు కాదండి, సాయిబాబా దేవుడు కాదు, సద్గురువుకి దేవుడికి చాలా తేడా ఉందండి. ఆయన సద్గురు, ఆయనే చెప్పారు.
కీరవాణి గారు చెప్పారు, ఆయన కర్మయోగి అని. ఆయన దేవుణ్ణి నమ్మడం, ఒక్కొక్కళ్ళు దేవుణ్ణి ఒక్కొక్క రకంగా నమ్ముతారండి. సో ఆయన నమ్మడం, ఆయన వేరేది, ఆయన వర్క్లో చూసుకుంటారండి. అదే దేవుడు నాకు. నేను వర్క్ కరెక్ట్గా చేస్తే, నేను ఆ ప్రయత్నం కరెక్ట్గా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి నాకు అనే ఫీలింగ్ ఆయన. ఇంకా చూడలేదు అన్ఫార్చునేట్లీ, ఆయన యుఎస్లో ఉన్నారు. ఇంకోటి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో లాస్ట్ 30, 40, 50 ఇయర్స్లో ఆయన పబ్లిక్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదు. షిరిడీ సాయిబాబా సెయింట్ లూయిస్లో పబ్లిక్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మైండ్ ఓపెన్గా పెట్టుకుంటాను. వచ్చే కరెక్ట్ అడ్వైస్ అన్ని నాకు కరెక్ట్గా అనిపిస్తే తీసుకుంటానని. ఎలాంటి గురువు ఎవరు అనేది నాకు నిజంగా తెలియదు. తప్పకుండా చదివానండి. ఈ సినిమా చేసే ముందు, అప్పటి వరకు నాకు సాయిబాబాతో పరిచయం లేదు. వింటమే తప్పితే అందరూ షిరిడి సాయిబాబా అంటే చాలామంది డివోటీస్ ఉన్నారు, చాలా మిరకల్స్ జరిగినాయి, నిజమా అనుకోవడం తప్పితే నాకు పెద్ద ఇది లేదు. ఇందాక అన్నట్టు నేను మిరకల్స్ జరిగాయి అనేది నేను ఎప్పుడు సందేహించనండి. డెఫినెట్గా మిరకల్స్ జరుగుతాయి. పీపుల్ కెన్ డూ మిరకల్స్. అకార్డింగ్ టు మీ, ఒక డాక్టర్ ఒక పేషెంట్ని సేవ్ చేశాడంటేనే అది ఒక పెద్ద మిరకల్. చివర బాబా వస్తున్నా అనే సాంగ్ వెరీ ఎమోషనల్ సాంగ్. నేను ఈ సినిమా ఒక 6-7 డేస్ తీసాం. ఈ సాంగ్ చేసేటప్పుడు ఎటు చూసినా ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ కానీ మిగతా ఆర్టిస్ట్ కానీ ఎటు చూసినా ప్రతి షాట్ తర్వాత కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఒక ఇంతమంది మనం అందరూ నవ్వుతూ ఉంటే అందరూ నవ్వుతామండి, అందరూ ఏడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాం. వచ్చేస్తుంది ఎమోషన్ అనేది ఎవరికైనా సరే, ఎక్కడైనా. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు ఆ సాంగ్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నేను ఎమోషనల్ అయిపోయి కళ్ళలో నీళ్ళు రావటం అటు స్టార్ట్ అయినాయి. రాఘవేంద్రరావు వచ్చి నాకు చెప్పింది, నువ్వు భక్తుడు కాదు ఇక్కడ, నువ్వు వీళ్ళందరికీ గురువు, వీళ్ళందరికీ దేవుడు, వాళ్ళందరికీ అభయం ఇవ్వాలి, వాళ్ళందరినీ ధైర్యం చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ సమాధిలోకి వెళ్తున్నావు, నేను ఎప్పుడు బ్రతికే ఉంటానని చెప్పాలి, నువ్వు చక్కగా నవ్వుతూ చెప్పాలని చెప్పాను. అదండి తేడా. మీ బాబాని తెర మీద చూడండి. ఈ సినిమా అయినా పైరేటెడ్ సిడీస్ చూడొద్దు. డెఫినెట్గా సాయిబాబాకి నచ్చదు మీకు, మరీ ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడే ఆయన నాకు మెసేజ్ పంపారు.